చంద్రబాబు మాటల్లో ఎప్పుడూ నిజం ఉండదు, ఎప్పుడూ నిజాయితీ ఉండదు. ఆయనకు మాట మీద నిలబడ్డమంటే ఏమిటో ఈ జన్మకు అర్థం కాదు. పాదయాత్రలో ఆయన ఇంకో మాట కూడా చెప్తున్నాడు. ఆయనకు అధికారం ఇస్తే, ఆయనను ముఖ్యమంత్రిని చేస్తే 6 నెలల్లో మన రాష్ట్రాన్ని గాడిలో పెడతారట. ఆ మాట అనుకున్నప్పుడల్లా నాకు నవ్వొస్తుంది. ఆ మాట అనుకున్నప్పుడల్లా ఒక సామెత కూడా గుర్తొస్తుంది. పేరుకు పెత్తనమిస్తే అంతా కొరిగేసిందంట. దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ఇంకోసారి చంద్రబాబు నాయుడు లేకపోతే ఈ కాంగ్రెస్ లో అధికారంలోకి వస్తే అంతకు మించిన శాపము మన రాష్ట్రానికి ఇంకొకటి ఉండదు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీ, ఇలాంటి చంద్రబాబు నాయుడు గారి పార్టీ కలిసి ఈరోజు నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఒక పాలక పక్షం, ఒక ప్రతిపక్షము ఒకటైతున్నాయి. అంతేకాదు ఈ 2 పార్టీలు కలిసి చేతిలో చేసుకుని వెళ్లి జగనన్న మీద అబద్ధపు కేసులు పెట్టాయి. అధికారం వారి చేతిలో ఉంది కదా అని సిబిఐని తన ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నారు ఈ పార్టీలు. సిబిఐ అనేది కేంద్రం చేతిలో ఒక కీలుబొమ్మ అని జోగేందర్ సింగ్ గారు, సిబిఐ మాజీ డైరెక్టర్ గారే చెప్పారు. గులాం నబీ ఆజాద్ గారని కాంగ్రెస్ నాయకుడు జగనన్న వారి పార్టీలోనే ఉంటే ఈ పార్టీకి ఏ మంత్రో ఏ ముఖ్యమంత్రి అయిపోయేవాడని, వారి పార్టీలో లేడు కనుకనే ఇన్ని కష్టాలు పడుతున్నాడని చెప్పాడు. అంటే కేవలం కాంగ్రెస్ ను వ్యతిరేకించినందుకు సిబిఐనే ఆ ఆయుధాన్ని జగనన్న మీద ప్రయోగం చేశారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని అవినీతి ఆరోపణలున్నా తన భార్య స్థలమేమో కోట్లకు అమ్ముకొని, ఎంఆర్ విషయంలో తన భార్య స్థలమేమో కోట్లకు అమ్ముకొని ప్రభుత్వ భూములనేమో కారు చౌకలో కట్టిపెట్టేస్తే ఎంఆర్ లో ఒక పక్క కేసు జరుగుతున్నా అసలు ఆ భూములు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారైనా చంద్రబాబు నాయుడు గారిని కనీస విచారణ కూడా రమ్మన్నది సిబిఐ. చిరంజీవి గారింట్లో 70 కోట్ల రూపాయలు దొరికితే కనీసం సిబిఐ కంటికి కనిపించదు కూడా కనిపించదు. ఆంధ్రప్రదేశ్ లో బొత్స గారికి మించిన డాన్, మాఫియా డాన్ లేడని ఆ పార్టీలోని చెబుతున్నా సిబిఐకి వినిపించదు. జగన్